హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎంతో అద్భుతంగా ఉండే ఎగ్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది. ముందుగా ఎగ్స్ ఉడకబెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ ఉంది కదా, అందులోనే ఆనియన్స్ వేసేసుకోవాలి. ఒక 2 పెద్ద ఆనియన్స్ వేసుకొని 2-3 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అదే ఆయిల్లో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే అందులో ఆల్రెడీ ఎగ్స్ ఉడకబెట్టి ఫ్రై చేసాం కదా, అందులో సాల్ట్, ఉప్పు, కారం అన్నీ వేసాం కాబట్టి ఆయిల్ ఏమి తీసి మార్చాల్సిన అవసరం లేదు. అందులోనే కుక్ చేస్తే బాగుంటుంది. ఇవన్నీ అందులో మంచిగా ఫ్రై చేసుకోవాలి. మాడకుండా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. చిన్న ముక్క అల్లం వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేదానికంటే ఇలా వేస్తే మనకి బాగుంటుంది. ఇవి వేసి తర్వాత అందులోకి ఒక 5-6 జీడిపప్పులు వేసుకున్నాను. గ్రేవీ అనేది చాలా బాగుంటుంది. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు అది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. చూసారా, ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారినాక మిక్సీ వేసేసుకోవడమే. తర్వాత ఇప్పుడు అందులోకి చిన్న మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. అందులోకి ధనియాలు, ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వేసిన తర్వాత 2 లవంగాలు, 2 ఇలాచి, దాల్చిన చెక్క ముక్క 2 వేసుకోవాలి చిన్నవి. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోకి కొన్ని మిరియాలు కూడా వేసుకున్నాను. ఇవి మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 పావుల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఆనియన్ది, అది అందులోకి వేసేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ముందే వాటర్ వేయకుండా మంచిగా మొత్తం అదంతా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత, ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి పసుపు, కారం వేసుకోవాలి. అందులో మనం పచ్చిమిర్చి, మిరియాలు వేసాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది కలర్ కోసం. తర్వాత ఉప్పు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. చూసారా, ఆయిల్ సపరేట్ అవుతుంది సైడ్లో నుంచి. అంతవరకే కుక్ చేసుకోవాలి, లేకపోతే అస్సలు బాగోదు. ఆయిల్ అంతా సపరేట్గా వచ్చేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి ఒక చిన్న కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేయడం వల్ల చాలా కమ్మగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మంచిగా అలా ఉండలేమీ లేకుండా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి మనకి ఎంత గ్రేవీకి సరిపడంత వాటర్ వేసుకోవాలి. మీకు కన్సిస్టెన్సీ తగ్గట్టు వేసుకోవడమే. ఇదంతా ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒకసారి ఉడకనివ్వాలి. ఇవి మనం ఆనియన్స్ ఆల్రెడీ ఫ్రై చేసినవి కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. పేస్టే కాబట్టి ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా అందులో వేసేసుకోవాలి. తర్వాత చివరిగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా, అది కూడా అందులో వేసుకోవాలి. మనకి మసాలా అనేది ఎప్పుడు అంటే ఫ్రెష్గా చేసి పెట్టుకున్న మసాలా వేసుకుంటే కూర రుచి మరింత పెరుగుతుందండి. తర్వాత చివరిగా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే, ఎంతో టేస్టీ అయిన ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రైస్, పులావ్, చపాతీ, పరోటా లాంటిలోకి ఇలాంటి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, తినడానికి కూడా అంత టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో
కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.